అదో అడవి బిడ్డల వంటకం. చుట్టపు చూపుగా వచ్చే పర్యాటకులను మైమరిపించింది. అనతి కాలంలోనే పలు ప్రాంతాలకు విస్తరించి విశిష్ట వంటకంగా పేరు తెచ్చుకుంది. నోరూరించే ఆ వంటకం ఖ్యాతిని నలుదిశలా చాటాలని పర్యాటక శాఖ సంకల్పించింది. ఫలితమే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేరి మరింత మందిని ఆకట్టుకుంటోంది. స్థానిక వంటకాలను మరింత మందికి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ అరకులో పేరు పొందిన వంటకం బొంగు చికెన్ కు సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. విశాఖలోని మారియట్ హోటల్ భాగస్వామ్యంతో అతి పొడవైన బొంగు చికెన్ వంటకం తయారీతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను మెప్పించింది. విజయవాడలోని బెర్ము పార్కు దీనికి వేదికైంది. బొంగు చికెన్ తయారీ కోసం ఒకరోజు ముందుగానే చికెన్ కు మసాలా పొడులు, నిమ్మరసం దట్టించి నానబెట్టారు. 15 అడుగుల పొడవు ఉన్న వెదురు బొంగులను సేకరించి అచ్చం అరకులో తయారు చేసే విధంగానే వాటిలో చికెన్ను నింపారు. అనంతరం నిప్పులపై కాల్చారు. నిర్ణీత గడువైన 1:45 నిమిషాల్లోనే వంటకం పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులకు సైతం తినిపించి మెప్పించారు. భారీ వెదురు బొంగులో చికెన్ వంటకం పూర్తయిన తర్వాత రికార్డు నమోదు కార్యక్రమం చేపట్టారు. బెర్ము పార్కులోని సమావేశ మందిరంలో పర్యాటక శాఖ అధికారులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రం అందించారు. ప్రాంతీయ వంటకానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన మారియట్ హోటల్ సిబ్బందికి కూడా జ్ఞాపికలు అందజేశారు. అది అరకులో మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి వంటకం ఇది. దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ టూరిజము, ఫేర్ఫీల్డ్ మ్యారియట్ హోటల్ విశాఖపట్నము కలిసి దీన్ని ఒక లార్జెస్ట్ బొంగు చికెన్ అంటే పెద్దది పొడవైన బొంగులో ఒకటే బొంగులో దీన్ని చికెన్ని కుక్ చేస్తున్నాము. ఈరోజు ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకి అటెంప్ట్ చేశాము. మంచి వంటకాన్ని, ఒక ఆంధ్ర వంటకాన్ని, బొంగు చికెన్ అనే దాన్ని మన ఇంటర్నేషనల్ లెవెల్కి, నేషనల్ లెవెల్కి తీసుకుని ఉద్దేశంతో ఈరోజు మనం రికార్డ్ అటెంప్ట్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా ఇంకా 18 ఫీట్, ఇంకా 18 అడుగులు బొంగు చికెన్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మనం అటెంప్ట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. You have made the chicken and you are not able to consume it. That is going to be waste. First of all, the standards are up to the spices and what have ingredients is allowed in there. We had completely gone through the whole walkthrough that what has put into that, how it is marinated. With the whole process we have seen. The chef Rupesh Rao and his brilliant team, they had shown us the whole process. గతంలో భారీ పూతరేకుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఏపీ పర్యాటక శాఖ ఇప్పుడు బొంగు చికెన్తో మరోసారి ఆ ఘనత సాధించింది. అరకు విశిష్ట వంటకం ఖ్యాతిని నలుదిశలా చాటింది.